ప్రసాద్ గారు, మీ వెర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఇదేంటి రాజకీయ ప్రచారమా? లేకపోతే ఏమన్నా వాస్తవంగా అనుకోవచ్చా? డైరెక్ట్‌గా అమిత్ షా దగ్గరికి వెళ్ళిన అంశం ఇది. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్‌లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సెక్యూరిటీ ఫ్లాస్ అన్నవి ఎప్పుడైనా సరే ఒక అధినేతని వాళ్ళ పార్టీ పరంగా ప్రొటెక్షన్ అన్న విషయంలో ఆ పార్టీ కన్సర్న్లో ఉన్న ఆ నలుగురు ఎంపీలు గౌరవ హోంమంత్రి గారిని కలిసి విన్నపయించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి నేను కూడా చెప్తున్నాను, వేల మంది పోలీసుల్ని, వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తున్నారు. దేనికి? హైవేల్లో పికెట్లు పెట్టి దిగ్బంధం చేయడానికి. ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే, ఫస్ట్ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు హెలికాప్టర్ దిగినా ఒక సర్కిల్ రౌండ్ పార్టీ రోప్ పార్టీ ఉంటుంది, వాళ్ళు నిరూరిస్తారు. దాంట్లోంచి తర్వాత అతను ఒక కాన్వాయ్లోకి ఎక్కేదాకా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. రెండోది, ఇలాంటి పాదయాత్రలప్పుడు సర్టన్ పోలీస్ పర్మిషన్స్ తీసుకున్న ఉదంతాల్లో రోప్ పార్టీని ఇస్తారు. అంటే ఏంటి? ఆ టెరిటరీ ఇందాక వంశీ చెప్తున్నారు చూడండి, ఆయన కారు కింద పడిపోయారు, ఇలాంటి ఈ టాగునింతం కబుర్లు కన్నా వాస్తవానికి దగ్గరగా పోలీస్ రోప్ పార్టీకి అనుకుంటే పోలీసుల యొక్క బంధంలోంచి ముందుకెళ్ళడానికి అంత సాహసించరు. ఇన్ 1 to 10 స్కేల్లో 1-2 సందర్భాలు ఉంటాయేమో తప్ప 99% సక్సెస్ రేషియో ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ అన్నది. సో ఇవాళ మీరు ఏ నాయకుడైనా అధినాయకుడైనా పర్సనల్గా ఎంతమంది బౌన్సర్లు పెట్టుకున్నా పోలీసుల యొక్క కనుసన్నల్లో, పోలీసుల యొక్క ఆధ్వర్యంలో, పోలీసుల యొక్క ప్రొటెక్షన్లోనే రాజకీయ నాయకులు మనుగడ ఉంటుంది. సో ఇక్కడ ఉదాహరణకి ఇంత వేలాది మంది మాబు ఆయనకి దగ్గర చుట్టూ వస్తున్నప్పుడు ఒక్క యాంటీ సోషల్ ఎలిమెంట్ చాలు ఆయన మీద ఉన్నది. దీనికి అంటే ఇందాక వంశీ మేము బాధ్యత వహిస్తామంటే ఇంకేంటి బాధ్యత వహిస్తారు? ఒక ప్రమాదం అన్నది చెప్పిరాదు. ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు. అప్పుడు కూడా మీ దగ్గర కోడికత్తి ఇన్సిడెంట్లో అది జరిగింది ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉన్న, సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్లో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో జరిగింది. అది మీరు కాదు కదా, హరిహరాదులు వచ్చినా మీ ప్రొటెక్షన్ ఉండదు, పోలీస్ ప్రొటెక్షన్. కానీ అక్కడ ఏం చేయగలరు? ప్రమాదం కాదు సార్, అది కోడికత్తి అనేది ప్రమాదం ఎలా అవుతుంది కేఎస్ ప్రసాద్ గారు? కోడికత్తి అనేది ఒక మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. సరే ఇస్తాను. మాడితే మాడుకోండి, నాకే అభ్యర్థం. ఒక నిమిషం నేను ఇస్తాను వంశీ, వెయిట్ చేయండి. కోడికత్తి ప్రమాదం అంటే హత్య ప్రయత్నం, ప్రమాదం కింద వాటిని చూస్తారు. అంతేకాని ఒక అరేవనెస్ సర్కమ్స్టెన్సెస్ లో జరిగినవి ఊహించింది జరగవు అవి. సరే మాట్లాడండి. సో దాన్ని ఒక ప్రమాద ప్రాతిపదిక మీద చూస్తారు తప్ప ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఎవరు మానసిక శాస్త్రవేత్తలు ఎవరు ఉండడు. ఆ పదానికి అక్కడ ఉండాలి, సిఆర్పిఎఫ్ ఆ పని చేయాలా, అసలు లోపలికి కత్తి ఎలా వచ్చింది అన్నది. దట్ ఈస్ అనదర్ ఛాలెంజింగ్ థింగ్. సో ఇవన్నీ ఒక విషయాలు అయితే, అవన్నీ గతానుభవాల దృష్ట్యా అతనికి ఆల్రెడీ Z+ కేటగిరీ ఉందన్నప్పుడు ఏం ప్రొటెక్ట్. ఇప్పుడు అదే చంద్రబాబు గారికి దిగి నడుస్తూ ఉంటారు, ఆయన చుట్టూ వలయం ఎలా ఉంటుంది? Z+ కేటగిరీ, ఆయనకి నక్సలైట్ల ప్రభావంతో ఇవంతా ఆపరేషన్ కగారు జరిగింది కదా. ఇప్పుడు గౌరవ ఐజీ స్థాయి ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారికి బుల్లెట్ ప్రూఫ్ వాకిల్ తీశారు, సెక్యూరిటీని తగ్గించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎందుకు అంత సెక్యూరిటీ తీయండి ఫస్ట్. నక్సలైట్ల థ్రెట్లు ఏం లేవు కదా. పైలట్ కార్లు ఇలాంటివన్నీ ఇచ్చి బదులు ఇలాంటి కాన్వాయ్లు ఇలాంటి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ దాన్ని డిప్లాయ్ చేయండి. అలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ప్రభావితం అయిపోయి 1-2 కార్లు నామకావస్థ తగ్గించారు కదా. ఇప్పుడు ఏం తగ్గలే కదా. అసలు పోలీస్ సెక్యూరిటీ దేనికి? ఇప్పుడు నక్సలైట్ ప్రభావం ఉన్న ప్రాంతాలే లేవు ఇప్పుడు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రభావితమైన అంశాలకి మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్స్ వాడండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక కాన్వాయ్కి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? సో నేను ఇది ముఖ్యమంత్రి స్టేటస్ ఉన్నది, మాజీ ముఖ్యమంత్రులు ప్రజాక్షేత్రంలో పర్యటనలో ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక అంచనాలని, ప్రాథమిక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకోండి. ఒక సమూహాలు ఎక్కడ పడితే అక్కడి నుంచి అడ్డుగా వస్తున్నప్పుడు హైవేలో ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో వస్తే, లేదా విలేజ్కి గ్యాదరింగ్ ఉందంటే దాని మీద రీడింగ్స్ ఉంటాయి. పొలాల్లోంచి, గట్ల నుంచి, ఎక్కడి నుంచి అక్కడ డిస్ప్రపోర్షనేట్గా వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఇంకెంత అవేర్నెస్ ఉండాలండి. ఇప్పటిదాకా జరుగుతున్న ఆయన రాప్తాడు పర్యటనలు కానీ ఏదైనా సరే మీరు చూసుకుంటే కేటగారికల్గా అతని చుట్టూ జనాలు గ్యాదర్ అయిపోతున్నారు. అందులో ఒక్క తెలకమాషం ఏదో ఒకటి పనికిమాల పని చేస్తే ప్రభుత్వం అపవాదు. ఎవరేం చేయగలుగుతారు? మీరు ఏం చేయగలుగుతారు అనుకుంటున్నారా? ప్రాణాలు తీసేస్తారు. తర్వాత మీకు ప్రభుత్వం సమాధానాలు కూడా ఉండవు. ఇవన్నీ ఫ్లాస్ అవి. ఇదే కనుక మీకు తెలుసో తెలియదు, రాప్తాల్లో 38 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఆయన రేడియస్లో ఉన్నారు. కానీ వాట్ అబౌట్ హైవేస్లో 38 మంది ఎక్కడ నిలువరించగలరండి? అంతమంది తండోపతండాలుగా వస్తుంటే అక్కడ లేదని చెప్పలేం, ఉందని చెప్పలేం. ఇవాళ నేను ఏ పర్యటనకైనా వేలాది మందిని, వందలాది మంది పోలీసులు డిప్లాయ్ చేస్తాను, అథెంటికేట్గా చెప్తాను. కానీ అవన్నీ హైవే దిగ్బంధాలకి, బారికేట్ల నుంచి జనాలు రాకుండా అంటే అడ్డదోరలో వస్తున్నారు. ఒక సర్కిల్స్లో చెట్లు ఎక్కి కూర్చొని కనబడుతున్నారు. మనం మీకు భోగాపురం పర్యటన, మీ శ్రీకాకుళం పర్యటనలో గుణపటాలు నేర్చుకోవాలి సెక్యూరిటీ ల్యాబ్సెస్ని. ఏం చేయగలుగుతున్నారు మీరు? సో ఇవన్నిట్లోంచి ఒక ప్రభుత్వ కార్యాచరణ దీని మీద దృక్పథంతో ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? హెలికాప్టర్ దిగే పర్మిషన్ మీరే ఇస్తున్నారు. హెలికాప్టర్కి రోప్ పార్టీకి డబుల్ చేయండి స్ట్రెంత్. ఆయన చుట్టూ ఒక సర్కిల్, పోలీస్ సర్కిల్ పెట్టండి. ఆయనకి మీరు ఎలాగో నిరోధిస్తున్నారు కదా, 6 వెహికల్ వెళ్ళకూడదు, 5 వెహికల్ వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఒక డిస్ప్రపోర్షనేట్లో ప్రజలు వస్తున్న దాని మీద ప్రభుత్వ ప్రాథమిక అంచనా కావాలి. ఈ ప్రాథమిక అంచనా లేనప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్కి మరి ఎవరికి చెప్తారు? ఇదే మన యూనియన్ టెరిటరీ కాదు. కేంద్ర హోంమంత్రి పరివ్యూలోకి వచ్చి మనకి సెక్యూరిటీలు పెంచడానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డైరెక్షన్ వస్తుంది దాంట్లో.
వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంటాయి. ఆయన చూసినప్పుడు ఆయన కనబడదా? సార్ ఎలిక్పేట దగ్గర చూడండి సార్ ఈ సమూహాలు. సార్ ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎక్కడుంది సార్ రోప్ పార్టీ? వీటికి సమాధానం మీ ప్రభుత్వం ఏం చెప్తారు చెప్పండి? ఇవి కదా అడ్రస్ చేస్తుంది. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటే అది నామకా వ్యవస్థ. పోలీసులు చాలా తక్కువ మంది బలగాలు ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏమవుతున్నాయంటే ఒక అనుహోని కనుక అంటే జరగరాంది కనుక జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే. జరిగింది మేము ఎంత చెప్పినా ఆయన వినలేదు, ఈ కథలు కూడా వినరు తర్వాత. సో అంచేత సంయమనాలు పాటిస్తూ ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక డైలాగ్ డెలివరీ లేదంటే ఒక డిస్కషన్ ఓపెన్ చేసి సార్ మీరు ఈ విధంగా ప్రజా సమూహాలు వస్తున్నప్పుడు పోలీసులు మేము డిప్లాయ్ చేసిన ఇది కుదరట్లేదు అంచేత మీరు ఒక పద్ధతి ప్రకారం ఎలా వెళ్తారో మాకు ఒకసారి రూట్ మ్యాప్ ఇవ్వండి అని పోలీస్ అథారిటీస్ పంపించండి. ఇప్పుడు అమిత్ షా రంగంలో దిగుతారా? ఎలా దిగుతారండి? ఇదేమైనా యూనియన్ టెరిటరీయా? ఢిల్లీ లేకపోతే గోవా ఆర్డర్స్ ఇస్తారు? ఏం ఉండదండి. ఒకసారి సీరియస్నెస్ ఒకసారి అట్రిబ్యూట్ చేస్తారు. నోట్ పంపించమని అడుగుతారు. సార్ ఇట్లా మాకు డిస్ప్రపోర్షనేట్ ప్రజలు వస్తున్నప్పుడు హైవేలు దిగ్బంధానికి మాకు పోలీస్ పోస్టులను వాడుతున్నాం సార్. ఏ దాన్ని నేను చెప్తున్నాను కదా, వాళ్ళే ఇస్తున్నారు 100 మంది వేరే మంది. అయితే రెస్పాండ్ అవుతారా అమిత్ షా గారు? ఖచ్చితంగా అవుతారండి. ఇప్పుడు ఒక అపోజిషన్ కి సంబంధించిన ఇష్యూలో ఏవి కన్సర్న్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర కూడా ప్రాపర్ ఆన్సరే ఉంటుంది. ఎస్ మేము అంతమంది సమూహాలు రాకుండా నిరోధించడానికి మేము హైవేలు పికెట్లు పెట్టాం సార్, అయినా సరే మేము నిలువరించలేకపోతున్నాం, ఫ్లా ఒప్పుకోవాలి. ఓకే. సో అది జరగనప్పుడు మీరు నేను ఎంత మొత్తుకున్నా అనవసరం. రైట్. ఓకే. అలా ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే లాస్ట్ డైలాగ్ ఇది, ఒకే ఒక్క కన్సర్న్ అంటే జరిగినంతకాలం ఏం ప్రాబ్లం లేదు సార్, ఆయన హెలిప్యాడ్ అంతా చుట్టుముట్టండి లేకపోతే జనాల మధ్యలోంచి ఆయన తీసుకెళ్ళండి వెళ్ళండి, ఏమీ ప్రాబ్లం లేదు. కర్మగాలిన రోజు ఎవరు బాధ్యత? ఇక్కడ మాట్లాడినంత సులువు కాదు. ఓకే. ఇప్పుడు ఎందుకు ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఒక డిస్ప్రపోర్షనేట్ బోల్ ఏంటి వర్మ గారు? ఎంత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళన ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ఇంకా వంశీ అంటే చిన్నపిల్లడే, పుణ్యశీలమ్మ కూడా చిన్నపిల్లలే. ఆ టైంలో మేము ఉన్నాం. ఏం వర్మ కెరియర్ స్టార్ట్ చేసిన కొత్త రోజుల్లో ఎట్లా ఉన్నాయి? ఎవరు నిలువరించగలిగారు? సమూహాలు వచ్చి ఇల్లు వాకిళ్ళు ఎలా పడితే అలా ధ్వంసం చేశారు. సబు సందర్భం లేదు దాంట్లో. అంత దూరం చెప్తున్నాను అంతే. దానికి ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు గవర్నమెంట్లే ఉన్నాయి. ఏం చేయగలిగారు? పునిశీల్ గారు సార్ ఏంటి లోకల్ వారికి సిద్ధమయ్యారా? జరిగిన సొంత నియోజకవర్గాలు కావాలంటున్నారట. మొన్న ఏవో చేంజింగ్స్ జరిగినాయి కదా, మళ్ళీ మా నియోజకవర్గాలకు వెళ్ళిపోతాం అంటున్నారట, నిజమా? దేనికి సంబంధించి సార్? నాకు మీ క్వశ్చన్ లో నాకు క్లారిటీ లేదు సార్. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు త్వరలో జరగబోతున్నాయని చెప్పి నోటిఫికేషన్ రాబోతుందట. సో గతంలో ఏవైతే ఎమ్మెల్యేలు మార్చారో ఒక దగ్గర నుంచి షఫిల్ చేశారు కదా, అటు ఇటు అటుని, వాళ్ళు మా నియోజకవర్గాలకు వెళ్ళిపోతాము, మాకు అక్కడ బలం ఉంటుంది అని అంటున్నారట. స్థానిక ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధం అవుతుందా అంటున్నాను. ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్. ఎక్కడ ఎవరమైనా కూడా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఖచ్చితంగా ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే మాట మీద, యునానిమస్ చేయాలి అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కూడా ఉండకూడదు. ఖచ్చితమైనటువంటి ఫైట్ అయితే ఇచ్చి తీరాలి అని చెప్పని మాత్రం ఆదేశాలు అయితే ఉన్నాయి సార్. 175 నియోజకవర్గాల్లో కూడా అవి ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, వాట్ ఎవర్ సార్, వీ విల్ ఫైట్ విత్ దెమ్ సార్. ఇదైతే మాత్రం 100% క్లియర్. వెనకడుగు వేసే ప్రసక్తి అయితే మాత్రం లేదు. సో అమిత్ షా గారి మీద మీకు హోప్స్ ఉన్నాయా? వీళ్ళు మాట్లాడినట్టున్నారు కదా, ఈయనకి బందోబస్తు ఇవన్నీ కూడా పెంచుతారు సార్. ఒక గౌరవ ఎంపీ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని మరి కేంద్ర హోంమంత్రి వర్యులైన అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ అంటూ ఇస్తే, ఇందాక కేఎస్ ప్రసాద్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా కనీసం అంటే ఇక్కడేదో రాష్ట్రంలో మరి కూటమిగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఏదో కమాండింగ్లు డిమాండింగ్లు చేస్తారని కాదు సార్. ఒక పర్టికులర్ వేలో డెఫినెట్ గా గైడ్ లైన్ అయితే ఇవ్వటం జరుగుతుందని వీ హోప్ దట్ సార్, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వంశీ గారు ఇందాక చాలా బాగా వర్ణించారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుండాలి, అబ్సల్యూట్లీ బాగుంటారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆశీర్వాదం కావచ్చు, భగవంతుడి ఆశీర్వాదం కావచ్చు, ప్రజల ఆశీస్సులు కావచ్చు, ఎంతమంది ఎంత కుట్రలు చేయాలని చూసినా మేము భద్రత కల్పిస్తున్నామంటూ మరి ఒక 2 3 లేదా ఒక 10 మందినో 20 మందినో ఆ రకంగా ఇస్తూ పేరుకి భద్రత అంటూ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూటమిని కూడా ఎదుర్కొంటూ ఆయన పర్యటనలు జరుగుతూ ఉంటున్నాయి సార్. ప్రతి క్షణం కూడా భగవంతుడు ప్రజలే ఆయన చుట్టూ మరి కాపలా ఉంటూ ఆయన నడిపిస్తున్నారు. ఇన్ కేస్ నిజంగా ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు ఎవరు కూడా, ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు పాపం ప్రజలకి ఏం కష్టం కలగకుండా ఉంటే సరిపోతుంది అట. కిరణ్ రాయల్ గారును మరి వంశీ గారు అంటా ఉన్నారు. గోదావరి పుష్కరాలు తీసుకుంటే పాపం ఎవరి వల్ల ఎవరికి కష్టం వచ్చిందో 29 మంది ఎట్టా చచ్చిపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
రైట్. ఓకేనా సార్? పచ్చలూరు బోర్డులో కాబట్టి కూడా అమ్మా మనం 50 ఓకే, మాట వంశీ. అనే ముందు వంశీ, మనం వంశీ, మాట ఏంటి స్థానిక అనే ఎన్నికలకి ముందు ఏంటి preparation మనం లో? మాట ముందు ఇదవ్వాలి సార్. అలాగే సరే, సరే, ఎలక్షన్స్ ఓకే, లో మరి ఆయన కుప్పంలో ఆయన బహిరంగ మీటింగ్ పెడితే మరి గోడ కూలి మరి 8 మంది చచ్చిపోయారు. ఎవరి వల్ల ఎవరికి నష్టం? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయారు? తిరుపతి తొక్కిసలాట్లో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతా ఉంది? ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతా ఉంది సార్? మనం చెప్పుకుంటే సరికాదు. మేము మౌనంగా ఉంటున్నాం కదా, మేము వింటున్నాం కదా అని ఏదేదో మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి 100% రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించటంలో వైఫల్యం చెందుతా ఉంది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం వాస్తవంతో కూడినటువంటి విషయం. అందుకే ఇవి మరి మా నేతలంతా కలిసి డీజీపీని గారిని కలిసి అక్కడ మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా, అలాగే ఎంపీలు వెళ్ళి మరి అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినా మా ఇంటెన్షన్ ఒకటే, మా నేత క్షేమం మాకు ముఖ్యం, ప్రజలకి ఆయనకు ఎంతో అవసరం. కాబట్టి ఖచ్చితంగా మేము ఉంటాం. ఎందుకంటే ఇందాక ఆయన అమరావతి డెవలప్మెంట్ ఇంకో డెవలప్మెంట్ ఫస్ట్ పూర్తి చేస్తే చాలా సంతోషం అండి. ఓకే. ఎందుకంటే పూర్తి చేస్తే చాలా సంతోషం. మరి కానీ ఏది అవ్వట్లేదనే రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు. ముందు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమికి ఉంది. రైట్, ఓకే. వంశీ రెస్పాండ్. సార్ మా ఏదో కాగుణింతం కబుర్లు అని చెప్పేసి ఈ రోజు శుక్రవారం అయినా కానీ కేఎస్ ప్రసాద్ గారు మంగళవారం కబుర్లు చాలా చెప్పారు. మరి ఆ రాజీవ్ గాంధీ గారి హత్యట, ఇందిరాగాంధీ గారి హత్యట, మరి ఎందుకు చెప్పారో, ఏ ఉద్దేశంతో చెప్పారో అవన్నీ కూడా మరి మాట్లాడుకోవడానికి కూడా వీల్లేనటువంటి సందర్భం. ఇప్పుడు అట్లాంటివి ఏమీ జరగవు రాష్ట్రంలో, ఏం భయపడద్దు. అలాంటివి ఏమీ కూడా కూటమి ప్రభుత్వంలో జరగవు. పుణ్యశీల గారు చెప్పినట్లుగా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చల్లగా ఉంటారు. సో ఇక టాపిక్ లోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అడిగారు సార్. వాస్తవమే, ఎనానిమస్ అవటానికి మేము కూడా ఇంట్రెస్ట్ చూపించాం సార్. సార్ ఎనానిమస్ కాదండి బాబు, వంశీ గారు సోదరులుగా చెప్తున్నా, యునానిమస్ అండి బాబు, యునానిమస్ అండి. పోయినసారి కూడా ఎనానిమస్ అన్నారు. సరే అమ్మా, అలాగే మీరు చెప్పినట్లే అందాంలే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారు. జగన్మోహన్ రెడ్డిని అనమనండి కరెక్ట్ గా. ఈ మాట ముందు జగన్మోహన్ రెడ్డిని అనమనండి. జగన్మోహన్ రెడ్డిని ఇలా కాగితం చూడకుండా ఇలా చూసి అర్థమైందా? నేను జగన్మోహన్ రెడ్డి ఇయ్యమ్మా ముందు జగన్మోహన్ రెడ్డిని అనమనండి. అసలు మీ అంత అపర మేధావి, మీ అంత మేధావి అసలు భూ ప్రపంచంలో లేరమ్మా. అసలు మీ అంత భూ ప్రపంచంలో లేరమ్మా. అసలు మీ అంత మేధావి లేరు, ప్రపంచంలో లేరు. ఏమండి అనవసరంగా ఈ రక్త అవసరమా వర్మ గారు? మీకు వర్మ గారు ఈ రక్త అవసరమా? ఇప్పుడు ఆవిడ ఆపమంటారా? చాటర్ బాక్స్ ఆపమంటారా? రక్త అవసరమా? వర్మ గారు నా ప్రొనౌన్సియేషన్ ఎనానిమస్ అని అంట, నువ్వు యునానిమస్ అనుకో. ఓకేలేండి, ఓకే. సరే ఓకే ఇబ్బందా? నేను ఎనానిమస్ అని అంటా. నా ప్రొనౌన్సియేషన్ సరేనండి, సరే ఓకే. నా ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటది. నేను ఎనానిమస్ అని అంటా. జగన్మోహన్ రెడ్డి సార్వభౌమ అన్నాడు కదా. చూసుకోవాలని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి సార్వభౌమాధికారాన్ని అంటానికి సార్వభౌమ అన్నాడు కదా. నాది అలాగే ఉంటది ప్రొనౌన్సియేషన్. మీకేమైనా ఇబ్బంది అయితే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎనానిమస్ అవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎనానిమస్ అనే అంట. నీకేమైనా అబ్జెక్షన్? సరేనండి, ఇప్పుడు ఎందుకు టాపిక్? నా ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటది వర్మ గారు. అర్థాలు వేరు కదా, యునానిమస్ కి ఎనానిమస్ కి అర్థాలు వేరు కదా. మీరు చెప్పాలి. కేసు ఉండండి, మీ దగ్గర కూడా వస్తున్నా. వచ్చి ఏడు చేస్తారు, ఎనానిమస్ యునానిమస్ 2 వర్డ్స్ ఒకటి కాదు, రెండుకి 2 అర్థాలు ఉన్నాయి. వర్మ గారు ఒక్క నిమిషం సార్, మా దగ్గరకు వస్తారంటే ఏం చేస్తారు? సరే ఓకే ఏంటంటో మాట్లాడతారు మీరు. సరే ఒక్క నిమిషం ఉండండి. మీరు పుణ్యశీల గారు మీరు 2 సార్లు మాట్లాడినప్పుడు ఒక్కరన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? డిస్టర్బ్ చేయరు. ఒక్క నిమిషం ఉండండి. అర్థం కావట్లేదు. డిబేట్ అనవసరంగా డైవర్ట్ అవుతుంది. సార్ నేను తప్పుగా అనలేదు సార్. సరే వద్దు, ఆయన ఏదో అన్నారు. సరే అయిపోయింది, మీరు మాట్లాడిన కాస్ట్ ఇంకోసారి అవకాశం ఇస్తాను. టైం వేస్ట్ చేయకండి. సరే ఓకే. మీనింగ్ వేరండి. ఎనానిమస్ మీన్స్ డిఫరెన్స్ అండ్ యునానిమస్ డిఫరెన్స్. సరే వంశీ ఒక్క విషయం అండి. ఏంటి ఆయన దగ్గర రావడం ఏంటి? ఆయన ఏమన్నారు?
దాని అర్థం అది వేరు ఇది వేరు అన్నారు. దానికి ఏముంటది ఆయన దగ్గరికి? ఒక్కొక్కళ్ళ pronunciation ఒక్కొక్కటి సరే, ఓకే, ఓకే, వర్డ్ అర్థమే వేరండి. సరే, వాళ్ళు Anonymous is something సరే, different. next ఏంటి? Unanimous is something different. సరే సరే నన్ను కామెంట్ చేయడానికి ఏంటి? నా కామెంట్ ఏంటండి దాంట్లో? సరే 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 పోనీ మీరు మీనింగ్ మాట్లాడండి. టోటల్లీ డిఫరెంట్ అని చెప్తుంటే ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. వాట్ డస్ ఇట్ మీన్ బై అనానిమస్ అని. నువ్వు చెయ్యి, లోపు చెయ్యి. ఏమండి నువ్వు గివ్వాలి మాట మర్యాద ఉండదు. వంశీ గారు, Continue చేస్తారా? నేను comment ఏ చేయలేదు మర్యాద? మిమ్మల్ని. నీకేందే బోడి మర్యాద సార్, ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నా? నేను నేను గూగుల్లో చెక్ చేసుకోండి అని చెప్తున్నా. అంతే ఏంటంటే ఏం చేస్తారు? ఏం చేయగలవు? కంటిన్యూ చేయమంటారా? ఎవరికైనా నీకు భయం పడేది? ఏంటి